హలో అందరికీ. ఈ వీడియోలో అయితే మెంతిపప్పు చేస్తున్నాను అనమాట. పప్పు అయితే ముందుగా కడిగేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటాలు, అలాగే కొద్దిగా చింతపండు, మెంతి ఆకును కూడా బాగా 2-3 సార్లు కడిగేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక 3-4 వెల్లుల్లి కూడా వేసి కొద్దిగా పసుపు వేసి వాటర్ వేసుకొని మూత పెట్టేసి 4 విజిల్స్ రానిచ్చాను. తర్వాత పోపు వేసుకున్నాను. నాకు తెలిసి పప్పు అంటే అందరూ ఇదే ప్రాసెస్లో చేస్తారు. మా ఇంట్లో మా పెద్ద పాపకి పప్పు అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ పిల్లలకి కంపల్సరీ పెట్టాలి కదా అని వీక్లీ అట్లీస్ట్ 1 టైం అయినా చేస్తున్నా అనమాట. ఒక్కొక్కసారి వెజిటబుల్స్ లేకుంటే 2-3 టైమ్స్ కూడా అవుతుంది అనుకోండి. అదేంటో పప్పును చూస్తే ఒక విషయంని చూసినట్టు చూస్తుంది అనమాట. ఎంత టేస్టీగా చేసి ఎన్ని రకరకాలు చేసినా కూడా పప్ప అంటుందన్నమాట. పప్పు అయితే నేను అస్సలు అన్నమే తినను అంటుంది. ఏదో ఒక మాయ చేసి ఇంకా పెట్టేస్తాము. ఇంకా పప్పు చేసినప్పుడల్లా మా ఇంట్లో మా ఆయనది ఒక గోల్ ఉంటుంది. ఆయనకి పప్పు చేసాము అంటే పూరి కావాలి. పప్పు పూరి కాంబినేషన్ బాగుంటుంది. కాకపోతే పప్పు చేసిన ప్రతిసారి పూరి చేయాలంటే హెల్దీ కాదు. అలాగే కొంచెం వెరైటీస్ కూడా ట్రై చేస్తూ ఉండాలి కదా పప్పుతో. అలాగని చెప్పి ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయను. అప్పుడప్పుడు వాళ్ళ టేస్ట్ బడ్స్ కూడా సాటిస్ఫై చేయాలి కాబట్టి అప్పుడప్పుడు పప్పు పూరి కూడా చేస్తూ ఉంటాను. ఈ రోజైతే పప్పు పూరి చేశానన్నమాట. ఈ రెండింటి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. మెంతిపప్పు పూరి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కూడా ఇలాగా పప్పు చేశారంటే రకరకాల సాకులు చెప్పే వాళ్ళు ఉన్నారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.